68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని గాంధీనగర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం నాగాంజనేయుల సారథ్యంలో మంగమూరు రోడ్లో జరిగింది. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. जोहार अमरजीव పొట్టి శ్రీరాములు గారు. जोहार जोहार अमरजीव పొట్టి శ్రీరాములు గారు. जोहार ఈ వాడిని ముడితే నా జౌలు వేద్దాంరా పోయిలా మాట జై వాసు. अमर रहे పొట్టి శ్రీరాములు గారు. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం ఈ ప్రపంచంలో ఒక ఆశయం కోసం 58 రోజులు అన్నపానీయాలు అన్నీ మానేసి నిరాహార దీక్ష చేసి చివరికి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక్కరే. వారికి ఇవాళ మనం అందరం కూడా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1వ తేదీ వారి ప్రాణ బలిదానం గుర్తుగా ఏర్పడిన నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు టైంలో జూన్ 2 అని ఎగతాళిగా అవమానించేటట్టు పొట్టి శ్రీరాములు గారిని వారు జూన్ 2వ తేదీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పొట్టి శ్రీరాములు గారి ఆత్మశాంతి కలగాలని ఆర్యవైశ్యులు అందరి కోరిక, వారు పాదయాత్రలో ఉన్నప్పుడు అడుగడుగున ఆర్యవైశ్యులు అందరూ కూడా వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారి మంచి మనసుతో మళ్ళీ నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వారు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా, ఆర్యవైశ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా ఈరోజు ఇదివరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర పుస్తకాల్లో మనందరూ చదువుకున్నాం. దాన్ని కూడా పుస్తకాల్లో నుంచి తీసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. 8 రోజులు నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేయటం వల్ల ఏర్పడిన మన రాష్ట్రంలో ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మంగమూరు డొంక బైపాస్ జంక్షన్లో ఆవిష్కరణ చేద్దాం అనుకుంటే అధికారుల నుంచి అనుమతులు రాకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించిన కుప్పం ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు పుట్టినరోజుకి కుప్పం ప్రసాద్ గారు మాకు అనుమతులు రావడానికి సహకరిస్తామని చెప్పారు. కావున మాకు మార్చి 16న వచ్చేసి అనుమతులు వచ్చి ఆ సహకరించిన రోజున ఇంకా ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతుల ఆదాయం